గమ్మతి వార్తలు. కోసి పాడబడ అందరితో పాటు నువ్వు కూడా పోయి బాలరాముని పండుగను కండాల చూసిరామా తల్లి అంటే పిలువని పేరు అంటానికి నిలబోతా బలగూరు అని ముక్కంతా మూతంతా గీసుకుంటుందట గీ తల్లి చూద్దాం పని. రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి నీ రూపు ఎంత సక్కదనము రామయ్య తండ్రి జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక అని పాటలు పాడుకుంటా ఇక ఈ రకంగా దేశం వెలుపున అయోధ్య బలరాముని పండుగకు రారో రారో అని రామ మందిరానికి వచ్చి రాముల వారి కృపకు పాత్రులు గారు అని నోరు బొంగుగా చెప్తుంటే కేంద్ర పొల్లు ఇక కేసీరావు గౌరాల బిడ్డ కవితమ్మ మాత్రం నన్ను అయోధ్యకు రమ్మని పిలువలేదు, పిలువని పేరంటానికి నేను ఎట్టబోతా అని ముఖమంతా మార్చుకొని తిరుగుతున్నాడు నుల్లా నిన్న అలా సొమ్మంతా పోయినట్టుగా. ఇక వాళ్ళు విలువకుంటేంటి ఇంకో 4 దినాలైనాక నేను పోతా బలరామునికి నా బాధ చెప్పుకుంటా అని అనుకొస్తుందట ఈ కవితమ్మ. ఇక అది కూడా వాస్తవమే కానుల్లా, ఎందుకంటే 100 కోట్ల మందు దందాలో ఇరుక్కున్నది కాబట్టి అందరి ముందర రాముణ్ణి కోరుకోలేదు కదా. అసలు కథ అదాట. ఇక సాటుంగా కోరుకొని తండ్రి రాములవారు నా లిక్కర్ దందా తెరపైకి రాకుండా చేసి ఈడీ వాళ్ళు నాకు నోటీసులు పంపకుండా చూడు తండ్రి అని మొక్తట్టుంది కవితమ్మ. ఇక కవితమ్మ లోపడి ఉపాయం గిదే అని అనుకొస్తున్నాడట సోషల్ మీడియా సంఘపోలు. అమ్మ బాగానే ఉందిగా కథ.